నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్లారెడ్డి మండలంలోని అడవిలింగాల కొక్కొండ గ్రామాలలో శనివారం కాంగ్రెస్ నాయకులు, కోఆర్డినేషన్ సభ్యులు చింతల శంకర్, సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన సంవత్సర కాలంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా రైతులకు రుణమాఫీ, ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశారు అని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ సబ్సిడీ వంటి సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేశారని తెలిపారు. ఒక సదుద్దేశంతోనే మనం అన్ని గ్రామాలు, అన్ని వీధులు, అన్ని సంఘాలకు, అందరం పేద ప్రజలకు దగ్గరికి తిరిగి సమస్యలు తెలుసుకోవడానికి మనం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. అందులో భాగంగా మనకి సంవత్సర కాలంలో తిరిగి చూస్తూ ఉంటే మనం రైతులం, మన తెలంగాణ ప్రాంతము వ్యవసాయ ఆధారిత ప్రాంతము, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతము. మనకు రోజు వ్యవసాయం చేసుకుంటేనే మనకు పూట గడుస్తుంది. మనం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వారం కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు మన 6 గ్యారంటీలు 13 పథకాల్లో భాగంగా మనకు ప్రధానమైనటువంటి సమస్య రైతాంగానికి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. రుణమాఫీ అయిందా కాలేదా చెప్పండి, గట్టే చెప్పండి. 2 లక్షల రుణమాఫీ అయిందా కాలేదా? 2 లక్షల రుణమాఫీ అయింది. మరి 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారిది, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. మరి కొంతమంది మరి కాలేదని చెప్పేసి గగ్గోలు పెడుతూ మరి రైతులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకు మనమందరం కూడా మళ్ళీ గ్రామాలకు వస్తే బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అరాకొర కాలేకపోయినట్టు మా సామేలనే చెప్పినట్టు. అది ఎందుకు కాలేదంటే ఆ బ్యాంక్ అకౌంట్లలో ఒక పేరుండి, ఆధార్ కార్డులు ఒక పేరుండి, లేదా 2 లక్షల పై చీలకు రుణం ఉండి, లేదంటే కుటుంబ సభ్యుల్లో ఉద్యోగస్తులై ఉండి, ఇంకా ఇతరత్ర కారణాలతో కాలేదు తప్పితే పూర్తిగా రైతులకు రుణమాఫీ అయిందా? అందరు గట్టే చెప్పండి. రుణమాఫీ అయితే ఒకసారి అందరు సపోర్ట్లు కొట్టండి. రుణమాఫీ అయిందా కాలేదా? రుణమాఫీ అయింది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి సపోర్ట్లు కొట్టాలి. రుణమాఫీ పక్కా చేసినాం. మీరంటే ఒక్క 2 నిమిషాలు రుణమాఫీ చేసినాం. ఇంకా కావాల్సినటువంటి రైతులకు కావాల్సినటువంటి హామీల్లో మరి రైతు భరోసా, ఇంతకుముందు గత ప్రభుత్వం రైతు బంధుని పెట్టింది, ఇప్పుడు మన ప్రభుత్వం రైతు భరోసా అని పెట్టింది. మరి రైతు భరోసాలో భాగంగా మరి రైతులకు మనం ఎప్పుడు వీర్యం కాగానే వర్షాకాలం వస్తుంది, వానలు పడితే ముగుంది ఇక్కడ చూస్తాం. మరి పంటలు వేసుకునే సమయం మరి ఎవరు కూడా అప్పులు తెచ్చుకోవద్దని ఒక సదుద్దేశంతోనే మన ముఖ్యమంత్రి 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పినటువంటి మాట వాస్తవం. అందులో భాగంగా ఇప్పుడు 12,000 రూపాయలు మరి జనవరి 26వ తారీఖు నుంచి ప్రారంభించుకోబోతా ఉన్నాం. అదేవిధంగా పేదలు, ఇంకా పొలాలు లేని వాళ్ళు, ఇంకా రైతు కూలీలు ఎవరైనా ఉంటే, ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉంటే వాళ్ళకు కూడా మన ప్రభుత్వం 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి మొన్ననే కేబినెట్లో ఆమోదించడం జరిగింది. అది జనవరి 26వ తారీఖున ప్రారంభించుకోబోతా ఉన్నాం. అదేవిధంగా మనకు గత 10 సంవత్సరాల నుంచి మరి బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డు రాలేవు. కొత్త రేషన్ కార్డు రాకపోను, కొత్తగా పెళ్లిలైన పేర్లు మరి అక్కడ అమ్మగారింటి కార్డు ఉంటే అక్కడ డిలీట్ కాలేవు, అత్తగారింటి కార్డు ఎక్కలేవు. మరి కొత్త రేషన్ కార్డు రాలేవు. పెద్ద కుటుంబాలు ఉంటే ఏరు పడితే కూడా వాళ్ళకు కూడా అన్నదమ్ములు ఏరు పడితే కూడా కొత్త రేషన్ కార్డు లేక చాలా అవస్థలు పడి, ఆరోగ్యశ్రీ కూడా చాలా మందికి అందలేనటువంటి పరిస్థితి. అట్లాంటి సమస్యలు తీరాలని చెప్పి ఉద్దేశంతోనే జనవరి 26వ తారీఖు నాడు మరి కొత్త రేషన్ కార్డు కూడా ప్రారంభిస్తా ఉన్నాం. దాన్ని కూడా ఎవ్వరు కూడా తూచ తప్పకుండా మరి ఎవరికి మిస్ కాకుండా తీసుకుపోయి మరి కొత్త రేషన్ కార్డులకు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు దరఖాస్తులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి గతంలోనే మరి బీఆర్ఎస్ పార్టీ పాలనలో మరి డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్లు వచ్చినా మన గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు రాలేవు. మరి డబుల్ బెడ్రూమ్లు రాలేవు. మరి వాళ్ళకి ఏదో మహాలక్ష్మి పథకం లాగా మరి పెద్దగా తీసుకొని డబుల్ బెడ్రూమ్ మేము ఆదర్శవంతమైనటువంటి దాన్ని వాళ్ళు ప్రాజెక్టు పెట్టుకొని మరి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోను. మరి వాళ్ళు ఏం చెప్పారు, అప్పుడు బిడ్డ సీడ వండుకుంటుంది, అల్లుడా సీడ వండుకుంటాడు, మేకలు నీడ కట్టేయాలి, మరి కోళ్ళ నీడ కమ్మాలి అని చెప్పినటువంటి వ్యక్తులు ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదు. మరి అంతకుముందు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇల్లు అనేటి ఇచ్చారు.
ఆ ఇంద్రమ్మ ఇండ్లే ఏ గ్రామం పోయినా కనబడతా ఉన్నాయి. అవే నిదర్శనం. మన గ్రామంలో ఉన్నాయా ఇంద్రమ్మ ఇల్లు? ఉన్నాయా? గతంలో ఇచ్చినాయి. మళ్ళీ ఇప్పటి వరకు ఇండ్లు వచ్చినాయా? రాలేవు. మరి ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి గారు మళ్ళీ పేదలకు మరి కూడు గుడ్డ ఏదైతే నీరు ఎంత అవసరమో మరి ఇల్లు కూడా అంతే అవసరం అనే ఉద్దేశంతో మళ్ళీ 5 లక్షల రూపాయలు మళ్ళీ ఇప్పుడు మనం ఇస్తా ఉన్నాం. 5 లక్షల రూపాయలు కూడా మనం అందరం ఒకటే ఆలోచించాలి. మన పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలు మరి గరీబోలు కూడా ఉన్నారు. గరీబోలు ఉన్నప్పుడు మన గరీబోలకు మరి గుడిసెలున్న వాళ్ళకు రేకుల షెడ్లలో ఉండేటోళ్లకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి మనకు వస్తుండొచ్చు 15, 20 పెద్ద గ్రామం ఉంది కాబట్టి 20 ఇండ్లు 25 ఇండ్లు వస్తుండొచ్చు భవిష్యత్తు. అయితే అట్లాంటప్పుడు మన అందరం కూడా పేదలకు సాయం చేసే విధంగా గరీబులకు సాయం చేసే విధంగా మరి డిసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని దయచేసి పేదలకు అందే విధంగా చూడండి. అదే విధంగా బోనస్ ఇచ్చింది. మరి బోనస్ ఇచ్చిందా లేదా? మరి అందరు ఇప్పుడు హాస్టళ్లలో మన పిల్లలకు సన్న బియ్యం కావాలంటున్నాం. మనం అందరం సన్న బియ్యం అలవాటు పడ్డాం. మరి సన్న బియ్యం పండించాలన్న ఒక ఉద్దేశంతో మరి ప్రోత్సహించాలి రైతులకు సన్నవడ్లకు మన బోనస్ ఇస్తే మరి తినేదేమో మనం సన్నవడ్లు కావాలంటున్నాం, సన్న బియ్యం కావాలంటున్నాం. కాబట్టి ఆ ఉద్దేశంతోనే సన్నవడ్లకు బోనస్ ఇచ్చింది. చాలా మంది సన్నవడ్లు పెట్టుకున్నారు. ఒక్కొక్కరు ఒక 30,000, 40,000, 50,000 రూపాయలు కూడా మొన్న పంటకు లాభం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్క రైతులను దృష్టిలో పెట్టుకొని మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ముందుకు పోతా ఉంది. అదేవిధంగా రేపు భవిష్యత్తులో కూడా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మన మదన్ మోహన్ సార్ ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా మన కోసం అసెంబ్లీలో ప్రతి ఇష్యూను లేవనెత్తుతూ ప్రతి సమస్యను లేవనెత్తు మన ఎల్లారెడ్డి నియోజకవర్గం తరఫున ఏ సెషన్లోనైనా ప్రతి అసెంబ్లీ సెషన్ పెట్టినంటే ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాడు. పోడు భూముల విషయంలో అయితేనేమి, మళ్ళా ఇండ్ల విషయంలో అయితేనేమి, వాటర్ సమస్య విషయంలో అయితేనేమి, మరి రోడ్ల విషయంలో అయితేనేమి, ప్రతి ఇష్యూను కూడా మన నియోజకవర్గానికి నిధులు తీసుకురావడానికి పెద్ద ఎత్తున మన శాసనసభ్యులు ప్రయత్నం చేస్తూ ఉండు. రోజు మరి మంత్రులను కలుస్తూ ఉండు, ఉప ముఖ్యమంత్రిని కలుస్తూ ఉండు, మరి ప్రతి ఒక్కరిని మరి ముఖ్యమంత్రిని కలుస్తూ ఉన్నాడు. ఇదని కలిసి ఫండ్స్ తీసుకొస్తా ఉండు. దాన్ని కూడా దాన్ని కూడా మనం తీసుకుపోవాలి. మీరు ఇప్పుడు సావిడి కాడ కూర్చుంటే ఏం చేసిందిరా మీ ప్రభుత్వం అంటే ఈ పథకాలు చేసింది. రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసింది. రైతు బంధు 12,000 ఇస్తా ఉన్నాం. రైతు కూలీలకు భూమి లేనటువంటి వాళ్ళకి 12,000 ఇస్తా ఉన్నాం. కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. ఇండ్లు ఇస్తా ఉన్నాం. బరాబరిగా మనం సావిట్లో కూర్చున్నా, సంతోష్ చెప్పినట్టు గ్రామ పంచాయతీ కాడ కూర్చున్నా, కళ్ళు దక్కాట్లో కూర్చున్నా, ఛాయ్ హోటల్లో కూర్చున్నా ఖచ్చితంగా సంతోష్ మీరు ఇవన్నీ పథకాలను పబ్లిక్ దగ్గర తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ పథకాలు చేస్తున్న సంవత్సర కాలంలో మరి మాకు ఈ హక్కు ఉంది, మేము మాట్లాడే హక్కు ఉంది, మేము ఈ సంవత్సర కాలంలో పేదలకి పనిచేసి పెట్టాం కాబట్టి